నమస్తే ఓరగల్ 9 న్యూస్ కి స్వాగతం। భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్రధాని మోదీ నివాళులర్పించారు। శుక్రవారం మన్మోహన్ నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా మన్మోహన్ సింగ్ భౌతిక గాయంపై పుష్పగుచ్చం పెట్టి నివాళులర్పించారు। అనంతరం ప్రధాని మోదీ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు। ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను ప్రధాని మంత్రి గుర్తు చేసుకున్నారు। ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్ను దేశం మొత్తం గుర్తిస్తుందన్నారు। ఆర్బీఐ సహా ఎన్నో కీలక పదవుల్లో ఆయన సేవలు అందించారని కొనియాడారు। పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మన్మోహన్ సింగ్ పూర్తిగా మార్చేశారని గుర్తు చేశారు। దేశం సేవల పట్ల ఆయన సేవాభావం స్మరించదగినదని పేర్కొన్నారు। విలక్షణ పార్లమెంటేరియన్గా మన్మోహన్ సింగ్ సేవలు అందించారని కొనియాడారు। डॉक्टर मनमोहन सिंह की परिवार की मौजूदगी में प्रधानमंत्री नरेंद्र मोदी ने उन्हें श्रद्धा सुमन अर्पित किए। पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह के परिजनों से भेंट भी की। प्रधानमंत्री नरेंद्र मोदी ने उन्हें ढांढस बंधाते हुए प्रधानमंत्री नरेंद्र मोदी पूरे देश में शोक की लहर है किया जा रहा है। प्रधानमंत्री नरेंद्र मोदी अब से कुछ देर पहले डॉक्टर मनमोहन सिंह को श्रद्धांजलि अर्पित करने के लिए उनके आवास पर पहुंचे। विजुअल्स के माध्यम से हम आपको बता रहे हैं, डॉक्टर मनमोहन सिंह के निवास पर प्रधानमंत्री पहुंचे, उन्होंने श्रद्धा सुमन अर्पित किए। नरेंद्र मोदी पहुंचे हैं। भारतीय जनता पार्टी के अध्यक्ष जेपी नड्डा श्रद्धा सुमन अर्पित करते हुए पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह को, एक लंबा राजनीतिक करियर रहा उनका, देश के जाने माने अर्थशास्त्री रहे और उनके द्वारा किए गए वो तमाम कार्य जिन्हें आज देश याद कर रहा है। प्रधानमंत्री नरेंद्र मोदी ने डॉक्टर मनमोहन सिंह को श्रद्धांजलि अर्पित की। शोक संतप्त परिवार को ढांढस बंधाते हुए प्रधानमंत्री नरेंद्र मोदी, गृहमंत्री अमित शाह, भारतीय जनता पार्टी के अध्यक्ष जेपी नड्डा इस वक्त सभी मौजूद हैं डॉक्टर मनमोहन सिंह के आवास पर, जहां उन्हें श्रद्धा सुमन अर्पित करने के लिए प्रधानमंत्री तमाम हंसा जा रहा है। प्रधानमंत्री नरेंद्र मोदी अब से कुछ देर पहले डॉक्टर मनमोहन सिंह को श्रद्धांजलि अर्पित करने के लिए उनके आवास पर पहुंचे। विजुअल्स के माध्यम से हम आपको बता रहे हैं, डॉक्टर मनमोहन सिंह के निवास पर प्रधानमंत्री पहुंचे, उन्होंने श्रद्धा सुमन अर्पित किए। రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు। శుక్రవారం ఉదయం మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లిన వీరు ఆయన భౌతిక గాయం వద్ద అంజలి ఘటించారు। ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు।
భారత మాజీ ప్రధానమంత్రి దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా అపారమైన జ్ఞానం, సమగ్రతతో భారతదేశాన్ని అభివృద్ధి వైపు నడిపించారు. ఆయనలోని వినయం, ఆర్థిక శాస్త్రంపై ఆయనకున్న లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తినిచ్చాయి. నా జీవితంలో ఎంతో ముఖ్యమైన ఓ గురువును కోల్పోయానని ఆయన అన్నారు. ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా సైతం మన్మోహన్ నివాసానికి చేరుకున్నారు. రాబర్ట్ వాద్రా మాట్లాడుతూ మన్మోహన్ ఎల్లప్పుడూ ప్రజల గురించి ఆలోచిస్తూ దేశ అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ భౌతిక గాయానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఢిల్లీలోని మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్ను, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రేవంత్ వెంట కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనరసింహ, ఎంపీ మల్లు రవి, బలరాం నాయక్, అనిల్ కుమార్ యాదవ్ పలువురు ఉన్నారు. డిసెంబర్ 28న మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలో అన్నా యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన దుమారం రేపుతుంది. దీంతో అధికారిక డీఎంకేపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై 6 కొరడా దెబ్బలు భరించి మురుగన్కు మొక్కు చెల్లించుకున్నారు. అన్నామలై మీడియాతో మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు నేను పాదరక్షలు ధరించను, చెప్పులు లేకుండానే నడుస్తా, ఎన్నికల్లో విజయం సాధించడానికి డబ్బులు ఎరగా చూపం, రూపాయి కూడా పంచకుండా ఎన్నికలకు వెళ్తాం, ఎన్నికల్లో విజయం సాధించేంత వరకు చెప్పులు ధరించను అని అన్నామలై అన్నారు.
There's a lot of curiosity amongst people as to why Annamalai has chosen to flog himself, have decided to remove his chappals until the time DMK government is overthrown. What prompted you to do this? Anybody understanding the Tamil culture will always know these are all part of the land. Flogging ourselves, punishing ourselves, putting ourselves through a very tough rhythm is all part of this culture. And this is not against any person, not against anything. It is against the continuous injustice that is happening in the state. And what has happened in the Anna University is only a tipping point. If you look at what is happening in the last 3 years, continuous injustice against common people, against women, against children, high corruption that is happening, and more importantly, the administrative inefficiency in which the common men are affected every single day. Inefficiency of government hospital is costing the lives of somebody. So yesterday we have announced it, and I have chosen to go the path which a lot of my forefathers have walked in this path. And flogging ourselves, what we call whipping, what we call satayadi in Tamil, is only a process of surrendering to the higher power, surrendering to the God. And removing to the chapel, I have taken this decision with a lot of consideration, because I believe after all the hard work the party and the cadres are putting, it is also important you surrender yourself to a larger power and then leave the larger power to take care of things that is happening. So I request all the cadres and all the leaders to work more harder in the state, because coming 2026 our goal should be to remove DMK from power and to regain Tamil Nadu's lost glory. Sir, in your press conference, you've been consistently questioning how the FIR in the case of the Anna University, sexual assault got leaked. And yesterday, Chennai Police Commissioner Arun IPS has told that it's a technical glitch, and that is how it, came out. So there's nothing. Madam, in a technical glitch, a FIR that is registered and stored in a server cannot on its own walk to a cell phone screen. It cannot walk on its own. When India so many cases are happening, so many cases are registered, in how many cases the cases have got out on its own, the FIR copy? It's a clear PDF document that was circulated. It's a highly secure system that is in place across all the country. The whole of country is linked through CCTNS, Crime and Criminal Tracking Network System. And it is the last minute they are trying to say it's a glitch, it has come out, we are not responsible. We don't buy that theory. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో మన్మోహన్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన మరణం బాధాకరమని ఆయన అన్నారు. దేశానికి అవిశ్రాంత సేవలు అందించారని కొనియాడారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని, అనేక పదవులను సమర్థంగా నిర్వహించారని చెప్పారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు మాజీ ప్రధాని భౌతిక గాయం వద్ద నివాళులర్పించారు. అక్కడి నుంచి ఎకనామిక్ అడ్వైజర్గా ఎదిగి డిపార్ట్మెంట్లో ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేస్తూనే ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం, యూజీసీ చైర్మన్ కావడం, ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు, అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు, లేకుంటే ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో మన కొత్త ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు. ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఒక దిశ నిర్దేశించారు. అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్. ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి 4 పబ్లిక్ పాలసీ తీసుకొచ్చాడు. ఒకటి, ఆ రోజు ఆయన చేసింది
ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు. రైట్ టు ఇన్ఫర్మేషన్, ఈరోజు మనందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకుంటున్నామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్, కంపల్సరీగా చదువుకోవాలి, ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఈరోజు యుఏఐడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసెట్గా చేయగలిగారు. ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎవరికి కూడా ఈ గౌరవం దక్కదు. ఒక అకాడమిషియన్, ఒక పాలిటీషియన్, ఒక ఎకానమిస్ట్, ఒక బ్యూరోక్రాట్, ఈ నాలుగుట్లో కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది. ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి. ఈ రిఫార్మ్స్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉంటుంది. అది తీసుకుపోతామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓరుగల్లు 9 న్యూస్.